నది మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపు. ఇంకా దాంట్లోనే కిందిగా పారాగ్రాఫ్ 5 లో చూడండి, ఇంకా డేట్ కూడా ఉంటుంది అందులో. ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ద టూ స్టేట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ ఇన్ 18/10/2013 18/10/2013 appended here with annexure may be followed as the working arrangement for the current year only, without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఇందులో ఇక్కడనే వచ్చింది 18/10/2023 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో గోదావరిలో ఇంత కేటాయించినాం, కృష్ణాలో ఇంత కేటాయించినామని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అదే రిపోర్ట్ను రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు శాసనసభలో కూడా పెట్టారు. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి నేను చూపిస్తా. శాసనసభలో కూడా పెట్టింది ఏమని, తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 960 అని చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలోని భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది. అయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ గారు పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిండు. ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. అంటే నా రిక్వెస్ట్, ఇవాళ తర్వాత మీడియా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలను మీరు దయచేసి వేయొద్దు, చూపియొద్దు, వాస్తవాలు చెప్పండి. నేను చెప్పిందే వేయమని కూడా అంటలేదు. ఐ విల్ గివ్ యూ ఆల్ ద డాక్యుమెంట్స్. నా దగ్గర ఉన్న అన్ని కాయిదాలు మీ ముందు పెడతా. నిజం ఏది ఉంటే అది ప్రజల్లో ప్రచారం పెట్టండి. ఎవరిది తప్పైతే తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా నిలబడాలి. ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలో మీడియా కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తా ఉన్నా. అయితే దీంట్లో మీరు చూస్తే ఒక్కసారి ఇక్కడ ఏమొచ్చింది మీరు చూస్తే, ఇదేమో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేసిన 299 అనే దానికి మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. దట్స్ క్లియర్. నౌ కమింగ్ టు ద సెకండ్ ఇష్యూ, ఏది తాత్కాలికమైన ఒప్పందం. బాధ ఏంటంటే అడహక్ అవార్డుకు ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని మన రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి నేను? ఇప్పుడు అడహక్ అలాట్మెంట్కు ఫైనల్ అవార్డుకు తేడా తెలియకపోతే ఏం చేయాలి నేను? ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే పారాగ్రాఫ్ నెంబర్ 7, thereafter project related issues were discussed and following working arrangements అంటే temporary for the year 2015-16 only were agreed as a temporary measure. You can see in the last paragraph temporary measure రాస్తూ చివరి paragraph లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any రాస్తూ చివరి paragraph లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ కేటాయింపు అనేటువంటిది ట్రిబ్యునల్ ముందు మీరు చేసుకునే ఆర్గ్యుమెంట్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది ఒక సంవత్సరానికి ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు తాత్కాలిక ఒప్పందము అని చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద సంతకాలు ఎవరి ఉన్నాయి? నీ ముద్దుల అడ్వైజర్, ఆనాడు ఆంధ్రప్రదేశ్కు వాటర్ రిసోర్స్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆనాడు సంతకం పెట్టిండు. ఆనాడు తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ తెచ్చి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావు. అదే ఆదిత్యనాథ్ దాస్ ఇదే మీటింగ్లో ఏమన్నాడో తెలుసా? తెలంగాణ హక్కులకు ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడిండో చదివినిపిస్తా. ఆనాడేమో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు, తెలంగాణ హక్కులను కాలరాసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సంతకం పెట్టిన ఆదిత్యనాథ్ దాస్ని తెచ్చి తెలంగాణ అడ్వైజర్గా పెట్టుకున్నావు. అంటే నువ్వు బాబు చెప్పు చేతుల్లో ఉన్నావా?
ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నావా, తెలంగాణకు పనిచేస్తున్నావా? తెలంగాణ ద్రోహి, తెలంగాణకు ద్రోహం తలపెట్టినోడిని ఎవడన్నా రాష్ట్ర